బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇంకొంతమంది నాస్తికవాదాలు ఏమంటారంటే వృత్తినే దైవంగా భావించే వారికి గ్రహాలు ఏం చేస్తాయని నాస్తికులు ఇప్పుడు నువ్వే నాస్తికురాలు అనుకో, నువ్వే నీ జాతకం నాకు చెప్పమంటే నీ నాస్తికతకు సంబంధించింది మొత్తం చెప్తాను. నువ్వెందుకు ఈ నాస్తికత మాట్లాడుతున్నావు, నీకెందుకు కొన్నిట్లో విశ్వాసం ఉంది, కొన్నిట్లో విశ్వాసం లేదు, నువ్వు ఎప్పటి వరకు ఉంటుంది విశ్వాసం, ఎప్పటి వరకు ఉండదు అనేది కూడా ప్రత్యక్షంగా ఒక మనిషిని చూశాను నాస్తికత విషయంలో. నాస్తిక సంఘానికి ప్రెసిడెంట్ ఆయన, మళ్ళీ ఒక పెద్ద స్కూల్లో హెడ్ మాస్టర్, దాదాపుగా రిటైర్మెంట్ వచ్చే వయస్సు వరకు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాం. అప్పటి వరకు ఆయన నాస్తికుడే. కానీ ఆయన ఒక సందర్భంలో చివరి రిటైర్మెంట్ స్టేజ్లో ఈ హైదరాబాద్కి పక్కన ఉన్న మహేశ్వరం అనేది ఇప్పుడు మండలం తర్వాత తాలూకా అయింది. అక్కడ పురాతనమైనటువంటి కొన్ని దేవాలయాలు కట్టడాలు ఉన్నాయి. అక్కడ స్కూల్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. ట్రాన్స్ఫర్ అయిన 3 రోజుల నుంచి ఆయనకు స్వప్నంలో ఈ అన్ని శివక్షేత్రాలు, శివుడు ప్రత్యక్షం కావడం, ఏదో చెప్పడం జరుగుతున్నదట. ఈయన అనుకున్నాడట, నేను నాస్తికుడిని, నాకు ఈ దేవతలు స్వప్నాలు రావడం ఏంది, అదేంటి ఇదేంటి అని చెప్పి ఓ రోజు ఏం చేశాడట, మొత్తం మండలం పట్టణం అంతా తిరిగిండట. తిరిగితే నిజంగా శివక్షేత్రాలు ఉన్నాయి, రెనోవేట్ చేయవలసిన టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత అప్పుడు ఆయనకి ఏం ఆలోచన వచ్చింది, ఒక బ్రాహ్మణుడు ఇక్కడ ఎవరన్నా ఉంటాడో బ్రాహ్మణి ఇంటికి వచ్చిండు ఆయన. ఆ బ్రాహ్మణుడు కూడా 90 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి కలిశాడు. నేను నాస్తికున్నాయా, నాకు ఇట్లాంటి ఆలోచనలు లేవు అసలు, కానీ నాకు ప్రతినిత్యం ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి ఇలాంటి కళలు పడుతున్నాయి అంటే, నాయన ఎందుకు వచ్చిందో నీ పూర్వజన్మ సుకృతం ఏందో, కనీసం నువ్వైనా చెప్తే ఈ టెంపుల్స్ రినోవేట్ అవుతాయని చెప్తే ఇప్పుడు 10 టెంపుల్స్ రినోవేట్ చేశారు ఒక 10 ఏళ్ళ కింద. నాస్తికుడు చైతన్యం రినోవేట్ అయ్యింది. కాబట్టి నాస్తికుడు ఎప్పటికీ నాస్తికుడు ఏం కాదు, ఆస్తికుడు ఎప్పుడు ఆస్తికుడు ఏం కాదమ్మా. వాడి జీవిత కర్మానుభవాన్ని బట్టి వాడు మాట్లాడతాడు. నా విధానం ఇది అనుకుంటే తప్పు. నాకు నాస్తికుడు కూడా ఉండవలసిందే, వాడేసే ప్రశ్నలు కూడా మంచివే. కానీ మనం దాన్ని ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో మీరు విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నారు అని అంటారు. కరెక్టే, ఆ దుర్వినియోగం చేసుకోకూడదు కదా. ఏ శాస్త్రాన్ని ఏ నమ్మకాన్ని దుర్వినియోగం చేయకూడదు, అది అని నా అభిప్రాయం. For more videos like this, subscribe Big TV channel.